ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. కాలాన్ని వృధా చేయకండి. ఇతర వ్యక్తుల గురించి వ్యర్థంగా మాట్లాడకండి. వ్యర్థమైన ప్రోగ్రాం చూడకండి. ప్రతి క్షణం శివనామం జపిస్తూ ఉండండి. మౌనం ఎంతో ఉత్తమైనది, కానీ పరిణితి చెందిన వారికే తృప్తినిస్తుంది. పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడేవారు భ్రాంతిలో పడి కొట్టుకుంటున్నారు. సర్వేశ్వరుడే సమస్తాన్ని నియమిస్తున్నాడు. అన్నిటికీ అతడే కర్త. ఏకాంతంలో మౌనంగా భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ పోగా జపం చేయగా భగవంతుడి రూపదర్శనం కలుగుతుంది. శ్రీకాళహస్తి వెళ్ళిన వాళ్ళు కాళహస్తి ఈశ్వరుని జ్ఞాన ప్రసూనామను దర్శించుకుని బయటకు వచ్చేటప్పుడు ఎడమవైపు రోమర్ష మహర్షి, ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పక్కన ఒక తమిళ్ శివభక్తుడి విగ్రహం ఉంది. అక్కడ ఒక అమ్మ 11 సంవత్సరాలు మౌనంగా ఉంటూ నిరంతరం శివనామం జపిస్తూ ఉంటున్నారు. 4 నెలల క్రితం అమ్మ కాళహస్తీశ్వరుడు ఆలయం దగ్గరలో ఒక రూమ్ తీసుకుని ఉండేవారు. ప్రతిరోజు ఆలయానికి వచ్చి కాళహస్తీశ్వరుని జ్ఞాన ప్రసూనామను దర్శించుకుని రూములో కూర్చొని శివనామం జపిస్తూ ఉండేవారు. 4 నెలల నుంచి రూముని విడిచిపెట్టి ఆలయంలో ఉండిపోతున్నారు. శరీర సంబంధించినవి ఏమీ పట్టించుకోవటం లేదు. 4 నెలల నుంచి స్నానం చేయకుండా ఉన్నారు. అమ్మ దగ్గర ఎటువంటి చెడు వాసన రావటం లేదు. అంతేకాదు, అమ్మ దగ్గర విభూతి వాసన వస్తుంది. అమ్మ ముఖం ఎంతో తేజవంతంగా ఉంది. అప్పట్లో అమ్మ పెద్ద బొట్టు పెట్టుకుని ఆలయానికి వచ్చేవారంట. అమ్మ వాళ్ళ సోదరి వచ్చి అమ్మని కొన్ని నెలల నుంచి ఒకే వస్త్రం ఉంది, ఆ వస్త్రం తీసేసి కొత్త వస్త్రం వేసుకోమని ఉదయం నుంచి అమ్మని బ్రతిమాలుతున్నారంట. నేను సాయంకాలం వెళ్తుండగా అమ్మ నన్ను సైగ చేసి పిలిచారు. తన సోదరి బ్రతిమాలుతుంటే అమ్మ అరచేయ నోరికి అడ్డంగా పెట్టుకుని చిన్నగా నవ్వుతూ ఉన్నారు. అప్పుడు నాకు అవధూత చివట అమ్మగారు గుర్తుకొచ్చారు. అమ్మ నా వైపు చూసి తన సోదరి కాలం వృధా చేయవద్దు అని నామం జపించమని నాకు సైగ చేసి చెప్పారు. అప్పుడు నేను తన సోదరితో అమ్మను ఇబ్బంది పెట్టకండి అని అమ్మ గురించి చెప్పాను. అప్పుడు తెలిసింది అమ్మ వాళ్ళ సోదరి అని. అమ్మ 11 సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నారని తెలిసింది. అమ్మ గురించి అనేక విషయాలు మాట్లాడుకున్నాం. అప్పటికి అమ్మ 1-2 సార్లు కాలం వృధా చేయవద్దు అని సైగ చేసి చెప్పారు. అప్పుడు మేము అమ్మ కొంచెం దూరంగా నామం జపిస్తూ కూర్చున్నాం. ఆ తర్వాత రోజు కాళహస్తీశ్వరుని జ్ఞాన ప్రసూనామని దర్శించుకుని అమ్మ ఆశీస్సులు తీసుకుని వస్తుండగా అమ్మ 360 రూపాయలు తీసి నాకు ఇచ్చారు. ఎందుకమ్మా నాకు వద్దు అని అంటే, ఇది ఈశ్వరుడు ఆజ్ఞ అని ఉంచు అని సైగ చేసి ఇచ్చారు. నేను ఏదో మాట్లాడుతుంటే అమ్మ కళ్ళు మూసుకుని ఉండిపోయారు. నేను అమ్మ దగ్గర కూర్చొని నామం జపిస్తూ కొంతసేపు ఉన్నాను. లేచి అమ్మ ఆశీస్సులు తీసుకుని వెళ్తుండగా తన 2 అరచేతులు చూసుకుని నా 2 అరచేతులు చూపించమన్నారు. అమ్మ నవ్వుకుంటూ నా చేతులు చాలాసేపు చూశారు. నాకు ఏమిటో అర్థం కాలేదు. తర్వాత తన కుడి చేయ నా తల మీద పెట్టారు. అనుభూతి చెప్పలేని అనుభూతి. శ్రీకాళహస్తి వెళ్ళిన వాళ్ళు అమ్మ ఆశీస్సులు తప్పకుండా తీసుకోండి. అమ్మ తెలుగువారే. ఫోటో తీద్దామంటే అమ్మ ఒప్పుకోలేదు. ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. హర ఓం.